ఆత్మీయతను, అనుబంధాలను చాటి చెప్పే పూల పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి ఆటపాటల కోలాటాలతో ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఆడబిడ్డలు, పిల్లలు, పెద్దలు కులాలకు అతీతంగా ఆడుకునే బతుకమ్మలోని పువ్వులు ఇంటి మహాలక్ష్మి నవ్వులు. తెలంగాణలో పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బతుకమ్మ ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ వేడుకలు. ప్రకృతిలోని రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించి బంగారు కల్పవల్లి ఆత్మీయతను, అనుబంధాలను చాటి చెప్పే పండుగ గౌరమ్మ తల్లి 9వ రోజు బతుకమ్మ పండుగ ముగింపు ఎన్నో విధాలైన సద్దులను నివేదిస్తూ విశుద్ధమైన సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో జరిగే బతుకమ్మ వేడుకలు మందమరి మార్కెట్, హనుమాన్ టెంపుల్, సింగరేణి హైస్కూల్, భగత్ సింగ్ నగర్ అన్ని వార్డుల్లో ప్రతి వార్డులో సద్దుల బతుకమ్మ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఇది మహిళలందరికీ చాలా ముఖ్యమైన పండుగ. ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు లేనటువంటి గొప్ప పండుగ. పువ్వులను పూజించే మొట్టమొదటి ఏకైక ప్రాంతం మన తెలంగాణ. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా దీనికి చాలా ఇంకా గుర్తింపు ఎక్కువగా తీసుకురావడం జరిగింది. దీన్ని 9 రోజులు ఆడుకోవడం జరుగుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నుండి చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఆడపడుచులందరూ చాలా ఇష్టంగా, ప్రేమతోని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుండి దూర ప్రాంతాల నుండి కూడా వాళ్ళ పుట్టిళ్ళకు వెళ్ళి ప్రతిరోజు దీన్ని గౌరమ్మని మన సాంప్రదాయంగా భావించి ప్రతి ఒక్కరు పూజించి చివరికి 9వ రోజు దీనిని నిమజ్జనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మేము ప్రతి సంవత్సరం కంపల్సరీగా 9 రోజులు ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుండో మా అత్తవారిల్లు వరంగల్ అయినప్పటికీ చాలా సంబరంగా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి మేము ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ జరిగే ఈ ప్రతి ఒక్క పండుగని మేము ఆనందంగా జరుపుకుంటూ మా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం మరియు నైట్ అంతా రాత్రి అంతా కూడా మేము చాలా సరదాగా సంతోషంగా ఉండడం, ఇక్కడ ఉండే ఈ చేసే మా వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చాలా చక్కటి పండుగ. ఈ పండుగ జరుపుకోవడం ప్రతి ఒక్కరి అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.